మెండోర గ్రామంలో కళ్యాణ వెంకటేశ్వర టెంపుల్ ఆలయంలో దుర్గామాత పాటను వీడియో రూపంలో చిత్రీకరించినటువంటి కొండవీటి శ్యామ్ గారికి మా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు. ఇలాంటి పాటలు వీడియోలు ఎన్నో చిత్రీకరించాలని మా స్వామివారి కృపా కరుణ కటాక్షాలు విలవిలలా వారి బృందానికి కలగాలని కోరుకుంటూ వారికి చిన్న సత్కార కార్యక్రమం జరుపుతున్నాము. జై శ్రీమన్నారాయణ. జగమేలు జగన్మాత దండాలమ్మో దయగల్లా మాయమ్మ నీకు దండాలమ్మో శమగల్లా దుర్గమ్మ నీకు. జగమేలు జగన్మాత దండాలమ్మో దయగల్లా మాయమ్మ నీకు దండాలమ్మో శమగల్లా దుర్గమ్మ నీకు. అఖిలాండము నేల తల్లి ఆదిశక్తి పరాశక్తి రుద్రశక్తి బల 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 రుద్రశక్తి రూపిణి వైతరణి కస్తివో దయగల్లా దుర్గమ్మ మమ్మేలుకుంటవో శమగల్లా దుర్గమ్మ నీవు. జగమేలు జగన్మాత దండాలమ్మో దయగల్లా మాయమ్మ నీకు దండాలమ్మో శమగల్లా దుర్గమ్మ నీకు. పచ్చని కొమ్మలు తెచ్చి పందిల్లే వేసినాము, అరిటాకు స్తంభాలు ఆలయాన కట్టినాము, మావిడాకు తోరణాలు ద్వారానికి కట్టినాము, మావిడాకు తోరణాలు ద్వారానికి కట్టినాము. పూలు పండ్లు తెచ్చి పూజలెన్నో చేత్తమే దయగల్లా దుర్గమ్మ దయా చూపగరావే శమగల్లా దుర్గమ్మ నీవు. జగమేలు జగన్మాత దండాలమ్మో దయగల్లా మాయమ్మ నీకు దండాలమ్మో శమగల్లా దుర్గమ్మ నీకు. బొట్టు సీరే సారెలు పెట్టి మొక్కిన ముడుపులు గట్టి అమ్మని భోజనం పెట్టి మెండోర టెస్ట్ ని మొత్తానికి మా కళాకారులందరూ చూపించిందమ్మా. థ్యాంక్ యూ. అమ్మా నీ మూర్తికి అలంకరణ చేసినాము, అమ్మా నీ మూర్తికి అలంకరణ చేసినాము. తప్పులుంటే మన్నించి చెప్పనరావే దయగల్లా దుర్గమ్మ నీకు దండాలమ్మో పెరికేటు దుర్గమ్మ నీకు. జగమేలు జగ నుంచి అన్నని ఎక్కడ వచ్చినా ఎంతో ప్రోత్సహిస్తాం. ఈ పాటకు ప్రాణం పోసి రాష్ట్రమంతటా క్రియేట్ చేసినందుకు అన్నగారికి ఆలయ కమిటీ సభ్యులు సన్మానం చేస్తారు. దండాలమ్మో దయగల్లా మాయమ్మ నీకు దండాలమ్మో శమగల్లా దుర్గమ్మ నీకు. పాటమ్మా నా ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నా ప్రాణమైతివే పాటమ్మా. అందరికి వందనాలు. ముందుగా శ్యామన్న కొండవీటి శ్యామన్న గురించి పాటమ్మ కొంగు పట్టుకొని తిరగబట్టి 20-25 ఏళ్ళే నేను తను చూడబట్టి నాకు అప్పటి నుంచి స్నేహితుడు. పాట అంటే ఇష్టం, మాట అంటే ఇష్టం, ప్రజలకు సేవ చేయాలంటే చాలా ఇష్టం. ఒక నిశ్చయం కొండవీటి శ్యామన్న చూసి గర్వంగా గుడిలో చెప్తున్నా మాట, గర్వంగా చెప్తున్నా. ఒక విలేకరి ఉండి కూడా ఎక్కడ ఏ అన్యాయం చేయకుండా తను నీట్గా నచ్చకుంటే ఒక పెద్ద పత్రిక నుంచి కూడా బయటకు వచ్చి సొంతంగా ఒక పత్రిక పెట్టుకుని నడిపిస్తున్న గొప్ప వ్యక్తి కొండవీటి శ్యామన్న. అటువంటి వ్యక్తి అద్భుతమైన పాట తీసిండు. మొన్న నేను కూడా కొంచెం దాంట్లో నన్ను బాగా చేసిండు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. కొద్దిగా నేను కూడా దాంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను కూడా కొంచెం అక్కడ పాల్గొన్నందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ కొండవీటి శ్యామన్న. ఇలాగే మీరు మంచి మంచి పాటలు రాస్తూ మంచి పాటలు తీస్తూ జనాలని ఇంకా మంచిగా మోటివేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో కళ ఉంటది, అది నిజములే, అది నిజము కాదంటే
నువ్వు ఎన్నటికీ ఎదగలేవులే. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో కల ఉంటది, అది నిజములే. ఎదుటి వారిని తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేవులే. అది ఆటైనా మరి పాటైనా, అది నటనైనా, అది ఏమైనా. అన్ని రకాల కళలున్న శ్యామన్నకు ఆ దేవుడు మంచి ధైర్యాన్ని, ప్రకృతి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తన బిడ్డ తన కొడుకు కూడా ఇందులో నటించిండ్రు. వాళ్ళకు ఆ పిల్లలకు కూడా నా దీవెనలు అందజేస్తూ ఇటువంటి మంచి పాఠాలు తీస్తూ అన్న మా మధ్యలో మీరు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కొండవీటి శ్యామని అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో కళాకారులు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను కూడా కళాకారునే, కానీ నేను ఒక డాక్టర్గా బిజీ ఉంటాను కాబట్టి కొంచెం బయటకు వెళ్తే ఆ సిగ్గు ఆ ఫేస్ కట్టం వస్తుంది కొన్ని పాటలు పాడినప్పుడు. నేను నన్ను అన్నలో చూసుకుంటాను అంత బ్రహ్మాండంగా. ఇప్పుడు త్వరలో ఇంటర్వ్యూ కూడా అన్న తీసుకుంటుండు, మీరు అందరూ మమ్మల్ని చూస్తారు ఆ రోజు. కాబట్టి దయచేసి శ్యామన్నకు భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని, ఇంత మంచి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన మెండోరా వీడీసీ గ్రామ కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు, ఆలయ కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు. వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. అటువంటి అన్నం పెట్టిన అమ్మగారికి సహకరించిన పేరున మీ పేరున్న తెలియదు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ కొండవీటి శ్యామన్న, లవ్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఫ్యూచర్ ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కొండవీటి శ్యామ్ గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు. మీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది. మీరు ఆ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దల ఆశీర్వాదమే మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హృదయాలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నా గుండెలో ఒక భాగమైనటువంటి మెండరలో పాట చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాట ద్వారా రుణపడి ఉంటాను. వాస్తవంగా కళ్యాణ వెంకటేశ్వరుడి యొక్క ఆశీస్సులు మాపై ఉండడం వలనే మా పెద్దలందరికీ వారికి మనసులోకి వచ్చి పాట చేసే అవకాశం మాకు ఇచ్చారు. అంటే ఇప్పటికీ ఇది 76వ పాట. ఈ పాట నాకు అమ్మవారు ఇచ్చినటువంటి వరం. కళాకారులని ప్రోత్సహించాలన్న సంకల్పంకు అన్నలాంటి వాళ్ళందరూ సహకరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇంకా కళాకారులు రావాలని కోరుకుంటున్నాం. వాస్తవంగా తక్కువ ఉండడం వల్లనే ఈరోజు మా పిల్లల్ని కూడా ఈ కళారంగాన్ని తీసుకురావాల్సి వచ్చింది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంకా 18 ఫోక్ సాంగ్స్ ఉన్నాయి మన దగ్గర. అంతేకాకుండా ఈ శ్రీరాంపూర్ చేపూర్ పై ఒక ఫోక్ సాంగ్ ఉంది. ఈ 3 ఫోక్ సాంగ్స్ కనుక వచ్చేస్తే నిజామాబాద్ కళ ఏందో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి కళాకారులు నటించడానికి సిగ్గుపడద్దు. మనకంటే ముందు వరంగల్, కరీంనగర్ దూసుకెళ్తున్నాయి కాబట్టి కనీసం వాళ్ళతో మనం మమేకమై చేసుకునే స్టేజ్ అయినా తీసుకురావాలి. కళారంగాన్ని ప్రోత్సహించడానికి నేను ఒక జర్నలిస్ట్ గా, ఒక పత్రిక అధినేతగా, ఒక ఛానల్ ఉన్నప్పటికీ కూడా నేను మోమాట పడట్లేదు. నేను చేయడానికి కారణం ఏంటంటే అది కళారంగం రావడం అనేది ఒక అదృష్టం. దయచేసి రండి, అందరం కలిసి నిజామాబాద్ సత్తా చాటుదాం. ఇప్పటికిప్పుడు చెప్తున్నాను, ఎవరు వచ్చినా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రండి, అందరం కలిసి కళా ప్రపంచంలో విహరిద్దాం. ఇక ఈ దేవి పాటకు వచ్చేసి ఇప్పుడు మన ప్రస్తుతానికి మనకు అందుబాటులో లేకున్నప్పటికీ ఎడిటర్ గారైనా సరే, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. వారి చొరవతోనే ఇంతటి పాటని చేయగలిగినాం. రాయడం, పాడడం వంతు మాత్రమే నాది. ఈ నటించడం అనేది కూడా లేకుండా అమ్మవారు మా గురుగారితో కూడా జీవించేలా చేసింది అమ్మవారి. ఈ కార్యక్రమంలో జీవించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా టీంలో ఉన్న వాళ్ళు చిన్నలు పెద్దలు ఉన్నారు కాబట్టి ఆశీర్వదించే వయసు అది కాదు కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రత్యేకంగా నేనైతే ఖచ్చితంగా మెండోర గ్రామానికి రుణపడి ఉంటాను. ఆ సేవ ఎలా తీర్చుకుంటానో ఆ వెంకటేశ్వరుడి యొక్క ఆజ్ఞ రావాలి. మాకు గ్రామ కమిటీ, గుడి కమిటీ వారు అందించిన ప్రోత్సాహం మేము జీవితంలో మర్చిపోలేము. కాబట్టి మాకు సమయం తక్కువ ఉండడం వల్ల షూటింగ్ కొంచెం ఇబ్బంది అయింది. కానీ దానికి తగ్గట్టుగా ఎడిటింగ్ చేసిన మా పీజీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే ఒక్కరిద్దరిది సహకరించిన చెప్తే అదొక పెద్ద శీష్ అవుతుంది కాబట్టి పేరు పేరున చెప్పలేకపోతున్నాం. అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ కళ్యాణ వెంకటేశ్వరి యొక్క ఆశీస్సులు, ఆ దుర్గమ్మ వారి యొక్క ఆశీస్సులు
సదా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవాని. ఈ పాట ద్వారా రుణపడి ఉంటాను. వాస్తవంగా కళ్యాణ వెంకటేశ్వరుడి యొక్క ఆశీస్సులు మాపై ఉండడం వలనే మా పెద్దలందరికీ వారికి మనసులోకి వచ్చి పాట చేసే అవకాశం మాకు ఇచ్చారు. అంటే ఇప్పటికీ ఇది 76వ పాట. ఈ పాట నాకు అమ్మవారు ఇచ్చినటువంటి వరం. కళాకారులని ప్రోత్సహించాలన్న సంకల్పంకు అన్నలాంటి వాళ్ళందరూ సహకరిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఇంకా కళాకారులు రావాలని కోరుకుంటున్నాం. వాస్తవంగా తక్కువ ఉండడం వల్లనే ఈరోజు మా పిల్లల్ని కూడా ఈ కళారంగాన్ని తీసుకురావాల్సి వచ్చింది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంకా 18 ఫోక్ సాంగ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు గవర్నమెంట్కి ఉపయోగపడే అవేర్నెస్ సాంగ్ కూడా మనం పూర్తి చేసుకోబోతున్నాం. అంతేకాకుండా ఈ శ్రీరాంపూర్ చేపూరుపై ఒక ఫోక్ సాంగ్ ఉంది. ఈ 3 ఫోక్ సాంగ్స్ కనుక వచ్చేస్తే నిజామాబాద్ కళ ఏందో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి కళాకారులు నటించడానికి సిగ్గుపడద్దు. మనకంటే ముందు వరంగల్, కరీంనగర్ దూసుకెళ్తున్నాయి కాబట్టి కనీసం వాళ్ళతో మనం మమేకమై చేసుకునే స్టేజ్ అయినా తీసుకురావాలి. కళారంగాన్ని ప్రోత్సహించడానికి నేను ఒక జర్నలిస్ట్గా, ఒక పత్రిక అధినేతగా, ఒక ఛానల్ ఉన్నప్పటికీ కూడా నేను మోమాట పడట్లేదు. నేను చేయడానికి కారణం ఏంటంటే అది కళారంగం రావడం అనేది ఒక అదృష్టం. దయచేసి రండి, అందరం కలిసి నిజామాబాద్ సత్తా చాటుదాం. ఇప్పటికిప్పుడు చెప్తున్నాను, ఎవరు వచ్చినా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రండి, అందరం కలిసి కళా ప్రపంచంలో విహరిద్దాం. ఇక ఈ దేవి పాఠం వచ్చేసి ఇప్పుడు మన ప్రస్తుతానికి మనకు అందుబాటులో లేకున్నప్పటికీ ఎడిటర్ గారైనా సరే, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. వారి చొరవతోనే ఇంతటి పాటని చేయగలిగినాం. రాయడం, పాడడం వంతు మాత్రమే నాది. ఈ నటించడం అనేది కూడా లేకుండా అమ్మవారు మా గురుగారితో కూడా జీవించేలా చేసింది అమ్మవారి. ఈ కార్యక్రమంలో జీవించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా టీంలో ఉన్న వాళ్ళు చిన్నలు పెద్దలు ఉన్నారు కాబట్టి ఆశీర్వదించే వయసు నాది కాదు కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రత్యేకంగా నేనైతే ఖచ్చితంగా మెండోర గ్రామానికి రుణపడి ఉంటాను. ఆ సేవ ఎలా తీర్చుకుంటానో ఆ వెంకటేశ్వరుడి యొక్క ఆజ్ఞ రావాలి. మాకు గ్రామ కమిటీ, గుడి కమిటీ వారు అందించిన ప్రోత్సాహం మేము జీవితంలో మర్చిపోలేము. కాబట్టి మాకు సమయం తక్కువ ఉండడం వల్ల షూటింగ్ కొంచెం ఇబ్బంది అయింది. కానీ దానికి తగ్గట్టుగా ఎడిటింగ్ చేసిన మా పీజీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే ఒక్కరిద్దరిది సహకరించినని చెప్తే అదొక పెద్ద శీష అవుతుంది కాబట్టి పేరు పేరున చెప్పలేకపోతున్నాం. అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ కళ్యాణ వెంకటేశ్వర యొక్క ఆశీస్సులు, ఆ దుర్గమ్మ వారి యొక్క ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవాని.